హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం అనేది ఉచితంగా లబ్ధిదారులకు అందజేస్తామని హామీ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీలో భాగంగా తాజాగా ఒక అప్డేట్ అనేది రావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి 10,42,000 మందికి సంబంధించిన దరఖాస్తులు అనేది రావడంతో వీటన్నింటినీ ఫిబ్రవరి నెల చివరాకు లోపల అంటే 2026 ఫిబ్రవరి నెల చివరాకు లోపల పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అనేది చేసి మనకు మార్చి మొదటి వారంలో లబ్ధిదారులకు సంబంధించిన లిస్ట్ అనేది రాబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ లిస్టు రావడానికన్నా ముందుగానే లబ్ధిదారులకు 2 సెంట్లు అలాగే 3 సెంట్లు ఇంటి స్థలం అనేది కేటాయించాలి కాబట్టి వీరందరికీ సంబంధించి ముందుగానే ఈ యొక్క లేఅవుట్లు అనేది రెడీ అనేది చేసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి లిస్ట్ అనేది వచ్చిన వెంటనే ఆ యొక్క లిస్టులో ఉన్న లబ్ధిదారులకు 2 సెంట్లు అలాగే 3 సెంట్లు ఇల్లు కేటాయించే విధంగా ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఈ అప్డేట్ అనేది ఇచ్చారని చాలా మంది ప్రస్తుతం ఈ యొక్క 2 సెంట్లు కావచ్చు, 3 సెంట్లు కావచ్చు, అలాగే గత ప్రభుత్వం హయాంలో కావచ్చు చాలా మందికి సంబంధించి నివాసానికి పనికిరాని ప్రాంతాల్లో ఈ యొక్క ఇల్లు అనేది అంటే లేఅవుట్లలో ఇల్లు కేటాయించారని, చాలా మందికి సంబంధించి శ్మశానాల్లో ఇచ్చారని, ఊరికి దూరంగా ఇచ్చారని, పట్టణాలకు చాలా దూరంగా ఇచ్చారని, ప్రతిదానికి పట్టణ ప్రాంతాలు కావచ్చు, దూర ప్రాంతాలకు వచ్చి ఈ యొక్క సరుకులు అనేది తీసుకుని వెళ్ళాలంటే కష్టంగా ఉందని చాలా మంది ఏం చేశారంటే ఆ యొక్క ప్రాంతంలో మాకు ఇల్లు స్థలాలు అనేది ఇచ్చారు, మాకు కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ లేదని చాలా మంది అయితే చెప్పారు కాబట్టి అటువంటి వారందరికీ సంబంధించి వెంటనే ఆ యొక్క ఇంటి స్థలాలు అనేది రద్దు అనేది చేసి గ్రామీణ ప్రాంతాలు కావచ్చు అలాగే పట్టణ ప్రాంతాలు కావచ్చు ఎక్కడైతే మీకు నివాసానికి పనికొచ్చే ప్రాంతాలు అనేది ఉన్నాయో ఆ ప్రాంతాల్లో 2 సెంట్లు 3 సెంట్లు ఇల్లు కేటాయించే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. లేదా మీకు ఏదైతే ఇంటి స్థలం అనేది కేటాయించారో అక్కడే మీరు ఇల్లు కట్టుకుంటామని కనుక తెలియజేసినట్లయితే వెంటనే పూర్తి స్థాయిలో అనుమతులు అనేది ఇచ్చి మీకు వెంటనే పేమెంట్ అనేది ఇచ్చే విధంగా చర్యలు అనేది అయితే చేపట్టబోతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 10 లక్షల మందికి సంబంధించిన లిస్ట్ అనేది వెరిఫికేషన్ చేసి ఇల్లు అనేది కేటాయిస్తారు కాబట్టి ఆ ప్రాంతాల్లో వెంటనే లబ్ధిదారులకు ఇల్లు కట్టుకునే విధంగా చర్యలు చేపట్టేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ఉచితంగా మనకు స్థలాలు అనేది ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు ఏదైనా సరే స్థలాలు అనేది ఉన్నట్లయితే వాటిని కొనుగోలు అనేది చేసి లబ్ధిదారులకు అయితే ఇవ్వబోతున్నారు. అయితే భారీ మొత్తంలో రేట్లు కనుక ఉన్నట్లయితే ఆ ప్రాంతాల్లో స్థలాలు అనేది కొనుగోలు చేసి G+3 మోడల్ ఇల్లు నిర్మించుకునే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. G+3 అంటే గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఒక రూమ్ అనేది వచ్చి పైన ఒక 2 రూములు లేదా ఒక రూమ్ వచ్చే విధంగా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫైనల్ గా చెప్పాలంటే 2029 పూర్తి అనేది అయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది నిర్మించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టబోతోంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో అప్లై అనేది చేసుకుని ఉండి పెండింగ్ లో ఇల్లు ఎవరికైతే ఉన్నాయో వారందరికీ సంబంధించి ఎప్పటికప్పుడు పేమెంట్ అనేది అందజేస్తూ ఉన్నారు కాబట్టి ఉగాది నాటికి అంటే 2026 ఉగాది నాటికి 5 లక్షల మందికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఇల్లు అనేది కంప్లీట్ చేసి లబ్ధిదారులకు పూర్తి స్థాయి డాక్యుమెంట్లు వారి చేతిలో పెట్టే విధంగా చర్యలు అనేది ప్రస్తుత ప్రభుత్వం అయితే చేపడుతుంది. మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10,42,000 మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు కాబట్టి మీ యొక్క అప్లికేషన్కి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ ద్వారా పూర్తి స్థాయిలో మీకు సంబంధించిన స్టేటస్ మీరైతే చెక్ చేసుకోండి. ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.